హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో సండే స్పెషల్ మటన్ పాయా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందు మనం పాయా కర్రీకి కావలసిన మసాలాలు రెడీ చేసుకుందాం. మిక్సీ జార్లో కొబ్బరి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న జీడిపప్పు గసగసాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ప్యాన్లో ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు వేసి వేయించుకొని పౌడర్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 2-3 టైమ్స్ క్లీన్ చేసుకున్న పాయా వేసుకొని ఉప్పు, పసుపు వేసి వేయించుకోవాలి. కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కారం, గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ వేసి కలుపుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్, కొత్తిమీర, పుదీనా వేసి కలుపుకొని పాయా పీసెస్ మునిగేంత వరకు వాటర్ వేసి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి 10 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ విజిల్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ పాయా కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.